ఇలాంటి సభా కార్యక్రమానికి. సో అన్నయ్య మరి ఆహ్వానించారు కాబట్టి మిమ్మల్ని అవకాశాలే దొరకవు ఆర్టిస్టులకి. నేను మిమిక్రీలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కళాకారుల్ని, సినీ నటుల్ని, రాజకీయ నాయకుల్ని, హిందీ తెలుగు అందరినీ కూడా అనుకరిస్తూ ఉంటారు. సో దాదాపు మిమిక్రీ కళాకారులు 2000 మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారి వాయిస్ ముందుగా నేనే అనుకరించాను. అలా మీరు కోరుకున్న సినీ నటులు, రాజకీయ నాయకులు కూడా అనుకరిస్తారు. ముందుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట్లాడిన తీరు, లంక బీందలు ఉన్నాయనుకోని వస్తే లొట్ట బీందలు ఉన్నాయి. ధనమాసినోడు 8.5 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోయిండు. ఏం చేద్దాం చెప్పులు, ఏం చేద్దాం? కోసుకొని తింటారా? నన్ను చెటా కూర లేదు, నా కాలం చెటా కూర లేదు, ఏం చేద్దాం చెప్పులు? కాలం చేయి నీకే ఇస్తా, తీసుకొని తినదు. 8 లక్షల కోట్ల అప్పు, ఏం చేద్దాం? ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోవడానికి వస్తున్నారు అనుకుంటున్నాను. ఈడ దొంగలు చూసినట్టు చూస్తారు అధికారులు, బ్యాంక్ అధికారులు అప్పు ముట్టట్లేదు. నేను ఆయనకు ఒక శాస్త్రం చెప్పదలుచుకున్నా. ఒక గుడ్లగూబ అంట మొగుల మీదకి పోయిందంట. గుడ్లగూబ, ఆ గుడ్లగూబ శరం తప్పిన గుడ్లగూబ మీదికి కాళ్ళు చేసి కిందికి తలకాయ చేసి పండుకుందంట. పండుకున్న గుడ్లగూబ అనుకున్నాదంట, లోకం మునిగిపోతుంటే ఆకాశం పడిపోయేటట్టున్నది, అందుకే నా కాళ్ళతో నాకుతున్నా అని అనుకున్నదంట. ఏం చేద్దాం చెప్పు? కోసుకొని తింటారా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కొంచెం షార్ప్ ప్లీజ్, కొంచెం ట్రిపుల్ చంద్రబాబు నాయుడు గారికి అంటాం. ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి తమ్ముళ్ళు. ఈ రోజు చూస్తూ ఉంటే రాజీవ్ పల్లెపాట అని చెప్పారు, అది ముళ్ళ పాటగా ఉంది. నేను ఒక్కటే చెప్పాను, జగన్కి 3 రాజధానులు అని చెప్తున్నాడు, నేను ఒకే అమరావతి అని చెప్పాను. నా మాటలు నచ్చితే నీకు అమరావతి కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే జగన్ రెడ్డిని కొట్టండి. అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు, అందరినీ ఏ పార్టీతో సంబంధం లేదండి, నాకు మిమ్మల్ని సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అందరినీ అనుకరిస్తారు. కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు, మెడకాయలు లెఫ్ట్కి రైట్కి చెప్తా ఉంటారు. ఆయన మనం ఏదో చెప్తుంటే ఆయనకి అర్థమవుతున్నట్టు ముందరి నుంచి ఏమో రాబిడర్ అని పనిచేస్తున్నారండి. కొంచెం షార్ప్, కొంచెం షార్ప్. బోనమండల భోజనం కూడా మాకు ఇస్తారే, యూనియన్స్ బంద్ అయినా మీరు తీసుకుంటారు. తాజా జాగ్రత్త ఉన్నా చంద్రబాబు 3 మెకాయలు దొంగ అంటే బుధాలు బిడ్డ మనం చంపిన మంచి వ్యక్తులు ఇలా పక్కొంత ఏం బలవుదంటారు, మీసాలు తినకూడంటారు. వెనక నాయన నరసింహారెడ్డి చూసారు నిమ్మకాయలు చూడతాను. మీ బుద్ధిగానం లేదా? కడుపుకు అన్నం తింటలేరా? మా భూములు మాకు కావాలి, మా కులం మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, లేకపోతే బొక్క నీళ్లు దేతడి పోషముడి. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు, వి హనుమంతరావు గారు మాట్లాడుతుంటారు. ఆయన కూడా విమర్శనాత్మకంగా. వీళ్ళందరూ బయట అందరూ కలిసే ఉంటారు, ప్రజలందరూ పిచ్చోళ్ళు. ఈ బయట తిరుగుతారు, పబ్లిక్ ముందరే తిరుగుతారు, వాళ్ళందరూ కలిసి ఉంటారు. తెలంగాణ సోనియా ఇయ్యకపోతే కేటీఆర్ కేసీఆర్ ఎక్కడ ఉంటుండేరా బాబు? నేను ఒకటే చెప్తున్నా, యూసుఫాబా దగ్గర వచ్చి అల్లాకే నాపే తేరే బాబు, అల్లాకే నాపే తేరే బాబు అని అడుగుతుంది. సోనియా తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు. అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతుంటారు, ఆయన మాట్లాడితే విధంగా కార్యక్రమాలు చేశారు, కార్యక్రమాలు చేశారు. 20 జరిగించాలని సభాముగా తెలుసు. జయభారత్. అదేవిధంగా మన నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు సినీ హీరోలకు వచ్చేస్తాను. సో ఎన్టీ రామారావు గారు, అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మన తెలుగింటి ఆడపడుచులందరికీ మనస్సు వాచ్య కర్మన నమస్సుమాందరూ తెలియజేస్తున్నాను. ఎన్న దేశంబు తెలుగన్న తెలుగు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు, జై తెలంగాణ. మీకు ఏదైనా వాయిసెస్ కావాలంటే కూడా అడగొచ్చు. రాజకీయ నాయకులు
నరేంద్ర సింగ్ మోదీ గారి వాయిస్. భారత్ మాతా కి, भारत माता के। बहनों और भाइयों, देशवासियों और साथियों, अपना गांव, अपना गली और शहर सब साफ रखें। मैंने ट्रंप को चेतावनी दे दिया, अमेरिका के ट्रंप को। हमने शांति चाहते हैं कि बल के शांत रहे। मेरे भाई और बहनों, देशवासियों, एक बार माता की जय जयकार करें। न कन्या के कन्या, न कन्या के कन्या, భారత్ మాతాకి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి మాట్లాడితే ఆయన హెలికాప్టర్లో పరంపదించారు. ఆయన మాట్లాడితే విధంగా రాజశేఖర రెడ్డి గారు. నమస్తే చల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే నమస్తే. ఏం జరమ్మ బేట రాజవర్గశ్రీ భవనావటి ఉన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు, నేను మాట్లాడిన తర్వాత నేను ఓర్మసుకుంటాను. చంద్రబాబు, ఈ రాష్ట్రంలో అధికారంలో నేను ఉన్నట్ట. నమస్తే అక్కయ్య. పైకి వెళ్ళిపోయారు ఆయన. చివరిగా కొడుకైనటువంటి రాజబాబుని ఇల్లరికాన్ని పంపించేస్తుంది. అక్కడ జరిగిన సన్నివేశం, తల్లి కాబట్టి వెనక్కి రమ్మని చెప్తుంది. మళ్ళీ అల్లూరు రామలింగ, రాజబాబు, సూర్యకాంత ముగ్గురు వాయిసెస్. ముందుగా రాజబాబు గారు. ఏడు ఒకటే కిలో మమ్మీ, ఇదేవో ఇదేవో చాపి నన్ను పెళ్లి చేసుకుంటాను మమ్మీ. అయ్యో నా పెళ్ళంటో అనగానే అల్లూరు రామలింగయ్య గారు చెప్తా ఉంటారు. అబ్బే ఒరే పడుతాయి టీచర్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం సాధ్యమే. నీరే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే దరిద్రం కొట్టున్న కొడుకులు అక్కర్లేదు. వెళ్ళిపో గెట్ అవుట్ అనగానే సూర్యకాంతం గారు స్పందిస్తారు. 50 ఒక్కగారు ఒక కొడుకు తండ్రి పిల్లలకి వెళ్ళిపోతారంటే ఎలా ఒప్పుకోరు ఆయన. మాయదారి సచ్చింది. ఇల్లు అంటే ఇల్లు ఇస్తుంది అనుకున్నాను కానీ నా కొడుకునే వేసుకొని తీసుకుపోతుంది అనుకోలేదయ్యా. 50 పాపిష్టి డబ్బు వాడు లేకుండా నా ముద్ద కూడా దిగట్లేదు. తీసుకురా ఆయన, తీసుకురా తండ్రి. థ్యాంక్ యూ. అలా ఒక్కరైతే ఇచ్చేనా సార్? మీకు నచ్చిన, మీరు నచ్చిన వాయిసెస్ ఏమన్నా హిందీ, తెలుగు, బాలీవుడ్, టాలీవుడ్ ఏవైనా కూడా నేను చెప్తాను. గత 25 సంవత్సరాలుగా నేను మిమిక్రీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నా పేరు మిమిక్రీ అశోక్. మీరందరూ యూట్యూబ్లో కూడా నా ఛానల్ ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే ఉద్యోగం ఇస్తుంది నేను. సో మిమిక్రీ అశోక్ అని టైప్ చేస్తే మీకు నా వీడియోలు వస్తాయి. మీరు కోరుకున్న సినీ నటులు, రాజకీయ నాయకులు అడగచ్చు. లేటెస్ట్ టు ఓల్డ్ ఏదైనా కానీ. ఇక్కడే మహేష్ బాబు గారు, ఓకే. పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. నరేంద్ర మోడీ ఇందాక చెప్పాను కదా సార్, మళ్ళీ నీకోసం చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. చూడపో సిద్ధపో, నేను సూమంటూ అది గట్టు గీసుకోదు, నేను గీసుకుంటాను. అంత తేడా మిగతా విషయం అంతా సేవుడు సేవప్ప. చూడొచ్చే పంచమంది అయితే దానికి ఎక్కేవేరప్ప. నువ్వు పూర్వ సత్యం అయితే తక్కువ సత్యం నా ఓకే బడే బ్రహ్మకే హిందూ సిద్ధార్థ రాయ్. మహేష్ బాబు అడిగారు కదా. కానీ ఈ తొక్కుల మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చామో కాదనిగా బుల్లెట్ దిగిందా లేదా, చదివినాదే రివాల్వ్ ఉన్నదే, డెప్రెషన్ అంటే రివాల్వా, పద్మా దీంట్లో టైప్ చేస్తున్నాడగా. కానీ ఇలా రౌండప్ చేసి కనిపించేది. ఈ కన్ఫ్యూజన్లో నేనే ఎక్కువ కొట్టిస్తాను. ఉంటారు మన దగ్గర బేరాలేవమ్మా. కొందరు ఎల్లికి అంటారు. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మారిపోతావు. అరే వీరనగం రెడ్డి, నేను దొంగలా రావచ్చా, నేను ఇంటికి వచ్చా, నేను అటు ఇంటికి వచ్చా, నీ పోతు మీద కలిసింది మీద రాదా,
చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా లేదు నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఇది సమరసింహారెడ్డి నువ్వు ఎక్కువగా మాట్లాడవనుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అరే నేనేం చేసినా నేనేడి పోయినా నేనేమని కలుస్తున్నా ఎందుకురా నీకు? అరే క్లినిక్ 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 అంటావు గాడిది క్లినిక్ గాడిది అది బల్ల కొట్టం లేకుంటుంది క్లినిక్ పోయి చూడరా నాది ఎట్లుంటుంది అలా అల్వాల్లో కూర్చొని 10 రూపాయల బట్టకాన్ని కొట్టుకుంటా పారాసెటమాల్ ఇచ్చుకుంటా చూడు. మరి 3 ఇయర్ ట్యాగ్ లేకపోతే ఎప్పుడు ఎంఎస్ కంప్లీట్ అవుతుండేరా నాది. బాడీ కట్ చేయి బ్లడ్ పూసుకో పోయి ఎంఎస్ కంప్లీట్ చేయి. అరే ఇంటికి మస్తు ఆడోళ్ళ పిచ్చిరా ఆయనకి. ఒక అడుగు వాడిపోతే వీడు వీడిపోతే వాడు అబ్బమ్మగుడు అధికారం కోసం ఎగ్గబడితే అల్టంగా నరికిస్తాను. ఒరి అబ్బవాయి గజ్జి కేడ్చాం గుడ్డ కేడ్చాం కష్టం వస్తే కన్నీళ్ళు సరిపత్యం. ఇది పోర్ట్ ఏరియా పోర్టు పనైపోతారు మావా. ఇది బాహుబలి మావా నువ్వు నా పక్కన ఉన్న దూరం చంప మగడ పుట్లేమ్మా జీడిమెట్ల చిన్నారి ఇప్పటి వరకు చాలా చోట్ల ఇలాంటి యోగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ప్రతి మానవుడికి రోజు కార్యక్రమాలలో యోగా ఎంత ప్రాముఖ్యమో ఎంత అవసరమో అనేది ఈ చిన్నారిని చూస్తే మనందరికి కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే ఇంతటి యోగా ప్రదర్శించడం అమ్మాయికి భగవంతుడు ఇచ్చినటువంటి కృపా కటాక్షాలే. అందుకే ఈ వేదికపై రవీంద్ర భారతిలో ఈ వేదికపై మనందరికీ అర్థమయ్యే విధంగా తను నేర్చుకున్న విద్యని చూపించడానికి మన స్టేజ్ మీదకి వచ్చినందుకు అందరి కరతాళ ధ్వనుల మధ్య అమ్మాయికి నందినికి స్వాగతం సుస్వాగతం. అమ్మాయి ఒక 2 నుండి 5 నిమిషాలు తనకు ఓపికన్నంతసేపు యోగా విన్యాసాలు చూపిస్తుంది. మీరు ఎవరైనా కానీ వీడియో తీసుకోవచ్చు, లేదంటే మా దగ్గర నుండి మళ్ళీ లింక్ మీకు ఫార్వర్డ్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం. జై శ్రీరామ్. అమ్మాయి స్టార్ట్ చేయొచ్చు. सिग्नल करना
audience. See the audience. Yes. Yes. నందినికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నందిని గారి తల్లి గారు ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదికపైకి వచ్చి. పేరు మమత, మా పాప పేరు నందిని. నేను యోగా ఫీల్డ్లో 2 years నుంచి ఉంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యోగా పైన నేను యోగా ఇన్స్ట్రక్టర్ అట్ సెక్రటేరియట్ అండ్ ఈవెన్ ZPHS స్కూల్. అట్ ద సేమ్ టైం యోగా నేను పార్ట్ టైం కింద పెట్టుకొని ఫుల్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫుల్ టైం అది చేస్తూ తిను యోగా క్లాసెస్కి వెళ్ళింది, తనతో పాటు నేను వెళ్ళాను. తను చేసేది చూసి నేను ఎంటర్టైన్ అయ్యి యోగా టీచర్ కోర్స్, థెరపీ కోర్స్, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ నేర్చుకొని యోగాలో ఎంటర్ అయ్యి టీచర్ని అయ్యాను. సో నేను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ లాగా జాబ్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ద క్రెడిట్ కోర్స్ టు మై డాటర్. థ్యాంక్ యూ నందిని అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఆన్ ద స్పాట్ 4:30కి సార్కి కాల్ చేసి చెప్తే తీసుకొని రండి అని అన్నారు. ఆన్ ద స్పాట్ అప్పుడు షాపుల్లో ఉంటాము, అక్కడి నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. అందరము తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతుంటే మీ విషయంలో అమ్మాయిని చూసి మీరు ఇన్స్పైర్ అయినందుకు, ఇలాంటి కుటుంబాలలో అంటే మన ఆర్యవైశ్యులలో బిడ్డను చూసి తల్లి నేర్చుకోవడం అనేది కూడా గొప్ప గర్వకారణం. అయితే ఇలాంటి విషయాలలో ఎక్కడైనా పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు కూడా వారి త్రోవ అంటే వారి యొక్క మనోభావాలను మార్చుకొని మంచి నడవడిక నేర్చుకోవడం చాలా సంతోషం. HRPS కమిటీ ద్వారా మీకు మీ అమ్మాయి కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. అలాగే ఇప్పుడు Nisi
ఈ చిన్నారికి ప్రతి స్త్రీకి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా హెచ్ఆర్ పేరు ద్వారా కోరడం జరుగుతుంది. చిన్న పాప అప్పటి నుండి కూడా పరిచయం. అమ్మాయి సిఏ చేసింది, జాబ్ కూడా చేస్తా ఉంది. తను వారి అమ్మనే కాదు, ప్రతి మాతృమూర్తి కోసం చెప్పదలుచుకున్న విషయాన్ని వేదికపైకి వచ్చి చెప్పడానికి సిద్ధమైనందుకు అమ్మాయికి ముందుగా అందరి కరతాళ ధ్వనుల మధ్యన స్వాగతం, సుస్వాగతం. రాశాను. అందరి మాతృమూర్తులకు దీన్ని అంకితం చేస్తూ ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రేమకు చిరునామా తల్లి ప్రేమ, చెంతకు రానివ్వదు ఈ ప్రేమ ఏ చింతను, చెంతనే ఉంటూ అందిస్తుంది కొండంత ప్రేమను. ఎంత పంచినా తరగనిది ఈ ప్రేమ, ఎందెందు వెతికినా దొరకనిది ఇటువంటి ప్రేమ. హద్దులు ఎరుగదు ఈ ప్రేమ, బిడ్డ భవిష్యత్తుకు మద్దతు ఈ ప్రేమ. సరిహద్దులను సైతం లెక్క చేయనిది ఈ ప్రేమ. ఇదే కదా తల్లి ప్రేమ. బిడ్డ వెన్నంటే తల్లి ఉంటుంది అండగా, ఆ బిడ్డ ఎదుగుదలే అవుతుంది తనకు పెద్ద పండుగ. మనసులోని ప్రేమను పంచుతుంది నిండుగా, బిడ్డ శ్రేయస్సును కోరుతుంది మెండుగా. బిడ్డ భవిష్యత్తు కొరకు తల్లి పడుతుంది ఆరాటం, అందుకోసం నిరువిరామంగా చేస్తుంది పోరాటం. రానివ్వదు తన బిడ్డకు ఏ ఆటంకం, అందుకోసం చేస్తుంది తన జీవితాన్నే అంకితం. కష్టకాలంలో తల్లి ఇచ్చే ధైర్యం, బిడ్డకు ఇస్తుంది మనోస్థైర్యం. చెప్పకనే తెలుసుకుంటుంది తల్లి మన ఆంతర్యం, తన మమతల వెలుగులతో పంచుతుంది ప్రేమ మాధుర్యం. మమతానురాగులకు నిలువెత్తు నిదర్శనం ఈ స్త్రీ రూపం, ప్రేమకు ప్రతిరూపమే ఈ దైవ స్వరూపం. కల్మషం ఎరుగని మనసు అత్యంత నిర్మలం, కష్టాలలో సైతం మారని ఈ ప్రేమ అజరామరం. తొలి పలుకులు పలికించిన తల్లికి ఏ పలుకు పలికి తీర్చుకోగలము రుణము. తొలి అడుగులు నేర్పించిన ఈ గురువు ముంగిట ఒదిగి ఉండడంలోనే దాగి ఉన్నది మన గుణము. పలుకుటకు పదములు ఎన్నో, వ్రాయుటకు అంతు చిక్కని భావాలు మరెన్నో. తనవి తీరా తల్లి గురించి పాడుకునే పాటలు ఎన్నో, మదిలో పదిలంగా రాచుకునే భావోద్వేగాలు మరెన్నో. ప్రేమకు నివాసము మా అమ్మ రాణి వాసము, మా మమ్మీ పేరు రాణి. అండ్ ఈ కవిత అందరికీ అంకితం చేస్తున్నాను, అందరి మాతృమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మంచి సందేశాన్ని తెలియపరిచినందుకు సుప్రియ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎవ్వరు కూడా ఊహించకుండొచ్చు ఈ బాబు ఈ స్టేజ్ పైకి వచ్చి ఏం చెబుతాడు అనేది. నిలబడ్డానంటేనే ఇతనిలో ఏదో వైబ్రేషన్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. తను తన నోటి ద్వారానే చెప్తాడు, నేను చెప్పి తనని ఇబ్బంది పెట్టను, తనే చెప్తాడు, అందరూ విందురు కానీ. శ్రీ భగవాన్ రాజా అనాశితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీత యోగి చ దండస్య ప్రశాస్త్రియః యం సన్యాసమితి రాహుః యోగం తం విద్ధి పాండవ నష్ట సత్యస్త సంకల్పః యోగి భవతి సజ్జన ఆరు వృక్షోన్మనేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ చమత్కారణముచ్యతే యదా హినేంద్రియార్థేషు న కర్మత్వం సజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేతాత్మదాత్మానం నాత్మానో సాధయేత్ ఆత్మైవాత్మనో బంధువు చాలా ధన్యవాదాలు నాన్న. భగవద్గీత శ్లోకాలు ఈ వేదిక ద్వారా ధృతరాష్ట్ర ఉవాచ
థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఇప్పటికే మనకు ఆలస్యం అయింది కనుక ఒక్క డ్యాన్స్ తో ముగించేసుకొని మన ముఖ్య అతిథి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిద్దాం. ఎక్కడ జే విఘ్నేష్ గుప్తా, టైగర్ వైశ్యుడు, బోనబండ టైగర్ మంచి డ్యాన్స్ చేయడానికి ముందుకొచ్చాడు. కాగానే దయచేసి మలయాద్రి గారు అన్యలా భావించదు, ఒక్క 2 నిమిషాలు ఈ డ్యాన్స్ కాగానే మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి తీసుకుంటాం సార్. విఘ్నేష్, ఓ అలానే విఘ్నేష్, నువ్వేనా డాన్స్ చేసింది? నువ్వేనా? మరి బస్కి దొరుకుతాను ఎక్కడ? సూపర్ సూపర్, చాలా బాగా చేశావు. ప్రత్యేక ధన్యవాదాలు నీకు.
ఇలాంటి నృత్యాలు ఎక్కడో మనం దేవతం జరుగుతుంది, టీవీలో వచ్చినా కూడా మనం దాన్ని ఆస్వాదించట్లేదు. ఇలాంటి కార్యక్రమాలలో ఇలాంటి చూడడం కూడా మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ధన్యవాదాలు. కార్యక్రమానికి వించేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేరెళ్ళ మలయాద్రి గారు ముఖ్య అతిథిగా వించేశారు. వారిని వేదిక మీదకి వారు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వీరిని సగౌరవంగా ఆహ్వానిస్తూ సత్యనారాయణ గారు నేషనల్ ప్రెసిడెంట్ గారు వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పిఎస్ నేషనల్ ఇన్ఛార్జ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాస శ్రీనివాస్ గారు ఆర్య వైశ్య మహాసభ ఉద్బుల్లాపూర్ మండల అధ్యక్షులు వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బీరెల్లి వేణుగోపాల్ గారు హెచ్ఆర్పిఎస్ నేషనల్ అడ్వైజర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహిళా విభాగ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. హెచ్ఆర్పిఎస్ స్టేట్ అడ్వైజర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఆర్పిఎస్ స్టేట్ అడ్వైజర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హెచ్ఆర్పిఎస్ కి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తల్లం శ్రీనివాస్ వన్స్ అగైన్ వీఆర్ కాలింగ్ తల్లం శ్రీనివాస్ హెచ్ఆర్పిఎస్ స్టేట్ అడ్వైజర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారు నేషనల్ హెచ్ఆర్పిఎస్ అడ్వైజర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హెచ్ఆర్పిఎస్ నేషనల్ మహిళా ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఆర్పిఎస్ నేషనల్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ అడ్వైజర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మిత్రుడు సత్యనారాయణ గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులు మీ అందరికీ ముఖ్యంగా వేదిక ముందుండి టాలెంట్ అవార్డ్స్ తీసుకోవాలని ఉత్సాహంతో ఉన్నవాళ్ళు మీ అందరికీ కూడా అప్పుడే మా వాడు గుర్తుపట్టేసాడు కొంత సరిగా లేదని నేను మాట్లాడలేదని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచి ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ జాతి మానవ హక్కుల్ని కాపాడుకోలేని రోజుల్లో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ అనేవి ముందుకొచ్చాయి. అట్లా వచ్చిన కొన్ని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, సంపదని, జీవితాలని త్యాగం చేసి ఎంతో మందికి మానవ హక్కుల్ని మరి అనేక విధాలుగా కష్టపడి కాపాడారు. అలా వచ్చిన హ్యూమన్ రైట్స్లో
కొన్ని తప్పులు జరిగి కొన్ని వాటికి చెడ్డ పేరు కూడా రావడం జరిగింది. సత్యనారాయణ గారు పెట్టిన ఈ హ్యూమన్ రైట్స్లో మొట్టమొదటి యొక్క కార్యక్రమం ఆయన చేపట్టేది ఏంటంటే గుర్తించడం. ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి వారికి సంస్థ యొక్క విలువల్ని తెలియజేసి తద్వారా సంస్థ పెరిగి సంస్థ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా చట్టాలపై అవగాహన, బాధపడుతున్నటువంటి ఎంతోమందికి త్వరితగతిన న్యాయాన్ని అందించే దానికోసం ఆయన కృషి చేస్తున్నారు. నా ద్వారా కూడా 4-5 కేసుల్ని ఆయన మరి చేపట్టి వాళ్ళకి న్యాయాన్ని అందించగలిగారు. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి విషయాల్ని తమ జీవితంలో ఉన్నటువంటి అన్ని పనులు చేసుకుంటూ ఆ కష్టమైన పనిని సులువుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ప్రేమగా అనురాగంతో వాళ్ళ జీవితాన్ని కాపాడటం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి వాళ్ళ పెదాలపై, చెక్కిళ్లపై, కళ్ళల్లో కాంతులై మరి చిరునవ్వులు వెలగాలని, ఆనందం కురియాలని, అవి అన్ని దిక్కులా ప్రవహిస్తూ అందరి హృదయాల్లోకి ఆనందాన్ని పంచాలని వారి కోరిక. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ చెప్పింది కూడా కొంచెం త్యాగం చేయమని. ఆ త్యాగం అనేది కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర సమయం ఉంటుంది, కొంతమంది దగ్గర ప్రేమానురాగాలు ఉంటాయి. మరి ఎవరికి ఏది వీలైతే దాన్ని మరి ఆ విలువల్ని పోనీయకుండా అది దానం చేయగలిగితే మీ పుట్టుకకి మీ జీవనయానానికి ఒక గుర్తింపు వస్తుంది. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కటాక్షాలు, ఎందుకంటే మీరు అందరికీ సేవ చేస్తున్నారు, పేరు ప్రఖ్యాతుల్ని కోరుకోవచ్చు. కానీ ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి మనకు మంచి ఆరోగ్యంతో మనం ఉన్నా లేకపోయినా మన తదనంతరం కూడా మన కుటుంబాలకు కానీ మరి మనం ఎవరితోటి జీవనయానం చేశామో, స్నేహితాలు చేసామో వాళ్ళకు కూడా మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు కోసం మనం ఎన్నైనా ఇబ్బందులు, కష్టాలు పడాలి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుటుంబం మీద ప్రేమ. తన తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తనతో జీవనయానం చేసే ప్రతి ఒక్కరిని కూడా ముందు ప్రేమానురాగాలతో చూసుకోవాలి. ఇలా ఎన్ని సమావేశాలు ఇచ్చినా, ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని కార్యక్రమాలు, కుటుంబ విలువల్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులని, కష్టాలని తీర్చకుండా, వాటిని ప్రేమానురాగాలతో చూడకుండా ఇక్కడ వచ్చి ఏదో వచ్చి అర్థమంటే అది హాస్యాస్పదమే, అది మెచ్చదన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ సమయం నుంచి ఓ చక్కటి మంచి నిర్ణయం తీసుకోండి. పలానా రోజు ఒక వ్యక్తి సమావేశంలో మాకు చెప్పారు, అదేంటంటే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మీరు ఆనందంగా ఉండాలి. భగవంతుడు మనల్ని
ఆనందంగా హాయిగా ఉండమని పంపించారు, కానీ తిట్టుకుంటూ అరుచుకుంటూ కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉండమని కాదు. కాబట్టి ఆనందంగా ఉండాలనేది కూడా మన నిర్ణయం అయి ఉండాలి. మనం ఆనందంగా ఉంటూ ఆ నిర్ణయానికి తోడుగా మరి అందరినీ ఆనందపరిచే విధంగా ఉండాలి. సమాజ అభివృద్ధికి మనం కృషి చేయాలి. రాబోయే రోజుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగాలకు ఇబ్బంది రాబోతుంది. మనుషులకి పనే ఉండదు, మన మనుషులు పని చేయబోతున్నారు. 1/3/2026 నుంచి అమెరికాలో 20% ఆఫ్ జాబ్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి. మనలాగానే డిజిటల్ మనుషులు వచ్చి మన పనులు చేయబోతున్నారు. కాబట్టి కరోనా మనకు నేర్పించిన పాఠాన్ని గుర్తుపెట్టుకుని మనం చేయాల్సింది ఏంటి? విలువైన జీవితంలో ప్రేమానురాగాల్ని పంచుతూ మనకున్న నైపుణ్యతలు, మనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్, మీలో ప్రతి ఒక్కరిలో చాలా మంచి గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, అవి గుర్తించండి. ఆ నైపుణ్యాలని పెంచుకోవాలి. నేను డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేసే స్కిల్స్ని రోజు జాగ్రత్తగా ఇంకా బాగా మంచిగా ఉండేటట్టు చేయాలి. నేను ఒక లెక్చరర్ అయితే చక్కటి పాఠాలు చెప్పాలి. నేను ఇంట్లో హౌస్ వైఫ్ అయితే ఒక మంచి కుటుంబంలో ఒక గృహిణిగా నేనేం చేయాలి అది చేయాలి. మన దేశంలో ముఖ్యంగా హిందూ మతంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమానురాగాల్ని పంచేదానికి సహనంతో సిద్ధంగా ఉంటారు. ఆ సహనాన్ని పాటిస్తూ మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకుంటూ మనం కష్టించి సంపాదించిన డబ్బుని ఏదో ఒక రూపంలో మోసం చేసి కొట్టేయాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బ్యాంకులు కొట్టురా. కాబట్టి జాగ్రత్తగా దాచుకోవాలి మన డబ్బుని. ఏదో బ్యాంకులో పెట్టేసాలే అని అనుకుంటే లాభం లేదు. బ్యాంకులో కూడా మోసాలు జరుగుతున్నాయి, ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. నాకు ఈ మధ్య ఒక డాక్టర్ గారు క్లయింట్గా వచ్చారు. ఆ పాపం అన్మ్యారీడ్, 45 ఏళ్ళు ఉంటాయి, తల్లిదండ్రులే ఇంట్లో ఉంటారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆమెని ఫోన్ చేసి ఆ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు కొట్టేశారు. ఒక్కరోజు ఆమె మొత్తం పోగొట్టుకుంది. భయపడొద్దండి. ఎవరైనా మీ ఓటీపీ చెప్పబట్టే చెప్పద్దు. మీ సెల్ని అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. మీ నెట్ బ్యాంకింగ్ పెట్టుకున్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి, లేనప్పుడు క్లోజ్ చేయాలి. ఎవరు కూడా ఫోన్ ద్వారా అరెస్టులు అనేవి జరగదు. ఈ సంస్థలన్నీ కూడా చేయాల్సిందే. హ్యూమన్ రైట్స్ చేయాల్సింది ఏంటంటే చక్కగా ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న హక్కులు బాధ్యతలు తెలియజేస్తూ ఇలా ఎన్ని పాటలు పాడుకోవచ్చు, ఆటలాడవచ్చు. వాటితో పాటు ముఖ్యమైన ఈ హక్కులు బాధ్యతలను తెలియజేస్తూ ప్రతి వాళ్ళకి త్వరితగతిన న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత హ్యూమన్ రైట్స్ సంస్థ మీద ఉంది. అంతేకాకుండా ఎవ్వరూ వాళ్ళు కష్టించి సంపాదించినటువంటి డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకునే విధంగా వాళ్ళ జీవనయానం ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా ఇటువంటి సంస్థల మీద ఉంది. కాబట్టి మన నిర్ణయం ఈరోజు ఏంటంటే మనం ఆనందంగా ఉంటాము, అందరినీ ఆనందపరుస్తాం. అంతేకాకుండా మనకు 5 మాతలు ఉన్నారు. 5 మాతలు: భూమాత, మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అదొక మాత. గోవు ఒక మాత. ప్రకృతి నుంచి మనకు ప్రతి క్షణము మనం బతుకునేందుకోసం
అది గాలి రూపంలో కావచ్చు, అగ్ని రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో మనం పొందుతున్నాం. ఆ పొందినటువంటి అలా కాపాడుకోలేనప్పుడు మన మనుగడే కష్టం అవుతుంది. ఇలా కాపాడాలంటే ప్రేమని పంచగలగాలి. అలా పంచాలి అంటే మనం నిర్ణయం తీసుకోవాలి. మీరందరూ కూడా ఈ క్షణంలో పరుస్తాను. నాలో వచ్చే ప్రతి ఆలోచనని కూడా నేను స్వార్థం లేకుండా నిజాయితీతోటి ట్రాన్స్పరెన్సీగా అకౌంటబుల్గా జవాబుదారీతనంతో భారతదేశ గౌరవాన్ని కాపాడుతూ దేశ చేస్తామని చెప్పి కంకణం కట్టుకుంటారని ఆశిస్తూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా టాలెంట్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి వాడు కూడా ఈ రోజు నుంచి ఒక బాధ్యత వహించండి. నా చేతుల మీదుగా ఇవ్వాలని నేను కోరి మిమ్మల్ని ఒక్కరినే ముఖ్య అతిథిగా నేను పిలుస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. నా ప్రతి సెకండ్ని నేను చాలా మంచిగా ఆనందిస్తూ ఉంటాను. నా అమూల్యమైన సమయాన్ని మీతో పంచుకోవడానికి నేను వచ్చాను. అంటే మీకు ఇచ్చే ప్రతి అవార్డు నా చేతుల మీదుగా మీకు ఓ బాధ్యతను గుర్తెరిగిస్తుంది. ఆ బాధ్యత ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయం, దాన్ని ఇక్కడ పొందిన స్ఫూర్తితోటి సాధన చేయండి. మేము మాటలు చెప్పగలుగుతాం కానీ మీలో స్ఫూర్తిని పంచగలుగుతుంది, రేకెత్తించగలుగుతుంది. సాధన చేయాల్సింది మీరే. ఈ చెప్పిన మాటలన్నీ ఇక్కడ మర్చిపోకుండా మీ తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ చెప్పండి. ఈ రోజుల్లో ఏదో ఒక విధంగా ప్రతి క్షణంలో వింటున్నాము. అక్కడ వాళ్ళని ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఇక్కడ ప్రియురాలు ప్రియుడితో చెప్పి భర్తను చంపించేశారు. ఇలాంటివన్నీ వింటున్నాం. ఎంత దుర్మార్గం, అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మన బాధ్యత మనం వహించడం. తల్లిదండ్రులు పిల్లోడికి ఫోన్ ఇచ్చేసి నీ ప్రకారం తిరగని మళ్ళీ క్లాసులో పాఠాలు సరిగ్గా వినలేదని చెప్తాం. ఎంత అవివేకం. కాబట్టి మన బాధ్యత మనం వహిస్తానని చెప్పి చెప్తూ, కాలాతీతమైంది కాబట్టి ఇంకా చాలా మీటింగ్స్ జరుగుతాయి. నేను వస్తూ ఉంటాను. ఈ ఒక్క సంస్థలో మాత్రమే సత్యనారాయణ గారి కోరికపై నేను కూడా దీంట్లో భాగమై ఉన్నాను. ఎన్నో సంస్థలు ఉన్నా, ఎంతమంది కోరినా కానీ నేను దాంట్లో ఉండలేదు. కేవలం వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను చాలా బిజీ. నాకు ఈ మధ్య ఒక క్లయింట్ నిమిషం యొక్క వాల్యూ తెలిపాడు. ఆయన పరిచయం కాకముందు ఒక నిమిషం యొక్క వాల్యూ నాకు తెలియదు. ఆయన పరిచయం అయిన తర్వాత ఒక 3 hours ఫస్ట్ పరిచయంలో డిస్కస్ చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను మీతో 3 hours స్పెండ్ చేశాను, మీరు చెప్పినట్టు నాకేం జరగలేదు, చేయలేదు అన్నాడు. అవునా సార్ అన్నాడు. నాకు 180 కోట్ల నష్టం వచ్చిందని చెప్పాడు. ఏంటి సార్ అన్నాడు. నేను నిమిషానికి ₹1 కోటి సంపాదించాను, మీతో 180 నిమిషాలు మాట్లాడడం వల్ల నాకు 180 కోట్లు పోయినాయి అన్నాడు. మీకు అందరికీ తెలుసు ఆయన కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు నాకు బ్రదర్ అండ్ మై క్లయింట్. అప్పుడు నాకు తెలిసింది, ఒక నిమిషానికి ఆయన ₹1 కోటి నిజంగా సంపాదించాడు. ఒక దగ్గర ఒక సమావేశంలో 40 నిమిషాలు మాట్లాడితే 40 కోట్లు ఇచ్చారు. ఆ 40 కోట్లు తీసుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చాడు. నేను ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పినందువల్ల నాకు సమయం యొక్క విలువ తెలిసింది. మీరు కూడా ఈరోజు నిన్నట్లాగా రేపట్లాగా జరిగిపోయి కాకుండా ప్రతి హాఫ్ అన్ అవర్లో అసెస్ చేసుకోండి. ప్రతి హాఫ్ అన్ అవర్లో ఏ చేంజ్ నాలో వచ్చింది, ఈ హాఫ్ అన్ అవర్లో ఏ పని చేశాను, ఈ హాఫ్ అన్ అవర్ వల్ల నాకెంత ఆనందము లేదా ఎవరికెంత ఆనందం పంచగలిగాను అని హాఫ్ అన్ అవర్ ప్లాన్ చేసుకోండి.
రోజుకి 8 hours పోతే ఖచ్చితంగా 8 hours మనం స్పెండ్ చేయగలిగితే వర్క్లో 16 బ్లాక్స్ మీకు ఉంటారు. ఈ 16 బ్లాక్స్లో 16 మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందగలగాలి. అప్పుడే మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన విలువైన గొప్పదైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. లేదంటే బతికేస్తాం. కరోనా లాంటిది చాలా తీసుకెళ్ళిపోతుంది. విలువలేని బతకొద్దండి, విలువైన తెలిసినటువంటి బతకాలని కోరుతూ, ఎవ్వరు కూడా ఇటువంటి ఇబ్బంది వచ్చినా అదే పడకుండా, ఆత్మహత్యలు లేదా ఇబ్బందులు పడకుండా, అవసరమైతే మన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ లాంటి ఎన్నో సంస్థలు చాలా వచ్చినాయి ఇప్పుడు. వాటి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వాళ్ళు ఆ భగవంతుని కృపతో హాయిగా ఆనందంగా బతకాలని. అలా బతకండి. ప్రతి సెకండ్ని నేను ఆనందిస్తున్నాను అని మీరు ఫీల్ అయిన రోజు నేను చెప్పిన సెకండ్ యొక్క వాల్యూ మీకు అర్థమైనట్టు. ప్రతి మనిషి నేను నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని వచ్చినట్టు. నియమబద్ధమైన జీవితం మన మతం, హిందూ మతము కామాన్ని తప్పలేదు. దేని తప్పనిదంటే నువ్వు నీ భార్యతో, భార్య భర్తతో ఎంతైనా చేయొచ్చు. పర స్త్రీలతో, పర వ్యక్తులతో కాదు. మన జీవితంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయకూడదు, ఏదైతే సమయం వృధా చేయకుండా మంచి కాలాన్ని గడపాలి, కాలంలో మంచి పనులు చేయాలి, తన భవిష్యత్తులో ముందుకు నడిచే విధంగా ఉండాలి. తను ఒక 180 నిమిషాలు మాట్లాడిన వ్యక్తితో ఎంత నేర్చుకొని మనకి ఎంత నేర్పించాడో మనం అంతకు 10 నేర్చుకొని సార్ యొక్క మాటలకు మనం అర్థం ఉండేటట్లుగా వెళ్ళాలని సారు మనకి ఇప్పటివరకు, ఎందుకంటే తను లాలో అడ్వకేట్ కాబట్టి దాంట్లో ఉన్న లా పాయింట్స్ కూడా అన్ని మనకు కులంకుషంగా చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదు కనుక చిన్నగా చెప్పాడు. అది మనం ఎప్పుడైనా కానీ ఏదైనా విషయంలో మనకి ఏ ప్రాబ్లం కూలంకుషంగా మేము 2-3 విషయాలలో సత్యనారాయణ గారు నేను కూడా మాట్లాడడం జరిగితే చాలా సమయం మాకు వెచ్చించాడు. సార్కు హెచ్ఆర్పిఎస్ ద్వారా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. డాక్టర్ లీలా శ్రీధర్ సొసైటీ సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఐయుఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్. వీరు అనేక విధాలుగా ప్రజలకు అందరూ క్లాస్ గట్టిగా కొట్టాలండి. ఒక వేదికపై కూర్చోబెట్టి సన్మానించడం ఒక సాంస్కృతిక రంగానికి దక్కుతుంది. అవార్డులు, పురస్కారాలు గెలుచుకోవడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట, గుర్తింపు మరియు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. ఇవి అసాధారణమైన ఫలితాన్ని గుర్తించి సమాజంలో అత్యున్నత గౌరవాన్ని, క్రెడిబిలిటీని ఇస్తాయి. నాకు ఈరోజు ప్రజాబంధు అనే బిరుదును హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ ఈ సంస్థ అధినేత శ్రీ కొంపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధ్యక్షులు చిరు ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గారు ఐవీఎఫ్ లో కూడా ఉన్నాడు. అలాగే అవోపా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిరు ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా మనమే. వెరీ గుడ్ ఈవినింగ్ టు ద డిగ్నిటరీస్ ఆన్ ద రేస్ అండ్ ఆఫ్ ద రేస్. ఈరోజు హెచ్ఆర్పిఎస్ నుండి అవార్డ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్.
మీరు మరి ఇక్కడ టాలెంట్ అవార్డ్స్ మరి మన కొంపల్లి సత్యనారాయణ అన్న గారు ఇక్కడ మీకు అందరికీ ఇస్తున్నారంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలకి మీ టాలెంట్స్కి గుర్తించి మీకు ఎక్కడైతే మనం ఎంత వర్క్ చేసినా ఒక దగ్గర మనకు అవార్డు అనేది రాకపోయినా ఇక్కడ హ్యూమన్ రైట్స్ నుండి ఒక మిమ్మల్ని అందరినీ గుర్తించి ఇక్కడ అవార్డు ఇస్తుందంటే మనం ఎంతో సంతోషించదగాల్సిన విషయం. ఎందుకంటే మనం చాలా చూస్తాం, చాలా ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళైతేనే కానీ లేకుంటే ఇంకేదైనా ఉంటే కానీ వాళ్ళకి ఇవ్వరు. అలాంటిది మన టాలెంట్ని గుర్తివ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. అలాగే మనం చేస్తున్న పనిని ఎంతో సంతోషంగా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడే మన చీఫ్ గెస్ట్ అడ్వకేట్ సార్ చాలా బాగా చెప్పారు. మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వెలగాలి, మన జీవితం అంటే ఏంటిది, ప్రతి నిమిషం ఒక వాల్యూ కానీ ప్రతిదీ కూడా చాలా మంచిగా వివరించారు మనకి. వాట్ ఎవర్ ఈస్ దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ట్రూ, అడ్మైరబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే ఈస్ సెడ్. అయితే ఇందులో నేను ఒక చిన్న, ఇప్పుడు మనకు అవార్డు మనం పొందుతున్నాం కాబట్టి ఒక చిన్న స్టోరీ కూడా నాకు గుర్తున్నాయి చెప్తాను. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ ఉంటాడు, చాలా బాగా వర్క్ చేస్తుంటాడు, కానీ అతనికి టాలెంట్ అనేది అంత లేకపోయినా కూడా బట్ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ లాంగ్ ఇయర్స్. బట్ నో బడీ ఈజ్ సీయింగ్ ఈజ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటారు. బట్ అతని యొక్క డిగ్నిటీ కానీ అతని యొక్క రెస్పాన్సిబిలిటీ అదే కంపెనీలో నేను వర్క్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్కడికి అంటే నాకు ఎప్పుడు కూడా లేనప్పుడు నాకు ఈ కంపెనీ నాకు అన్నం పెట్టింది అని చెప్పి ఉద్దేశంతో అదే కంపెనీలో ఉంటుంటారు. అదే కంపెనీలో ఉంటాడు, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నో బడీ హాస్ బీన్ సీ దిస్ టాలెంట్ అనమాట ఇతను. కాకపోతే ఒక 10 years 20 years గడిచిపోయిన తర్వాత అతని ఆ కంపెనీ ఇది ఒక వన్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ కేమ్ టు ద కంపెనీ. అప్పుడు మరి ఎవరు సాల్వ్ చేస్తారు కంపెనీకి అని అంటే ఈ కేమ్ ద ఫార్వర్డ్ అండ్ ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఆ సాల్వ్ అయిన కంపెనీ అప్పుడు అతన్ని మన టాలెంట్ గుర్తించి వాడిని అప్పుడు మెచ్చుకోవడం అనేది జరిగింది. అంటే మనం ఇక్కడ దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే మనకు వర్క్ ఏది ఉన్నా కూడా మనం ఏ చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీలో అయినా వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫోకస్గా మనం ఆ కంపెనీ పైన దృష్టి పెడితే కంపల్సరీ ఏదో ఒక రోజు మనకు ఆ టాలెంట్ అనేది గుర్తించబడుతుంది, మనకు కంపల్సరీ ఏదో ఒక రోజు అనేది అవార్డు వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఏదో విధంగా కృషి చేసి ఉంటారు, ఏదో ఒక రంగంలో మనం మీ ప్రతిభను చూపించారు కాబట్టి మీకు ఈరోజు ఇక్కడ ఆ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఈ అవార్డు రాగానే మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది స్టిల్ ఇంక్రీజెస్, తగ్గదు. మీ పైన అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా పెరుగుతుంది మనకు. అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అంటే మనం ఏ విధంగా చేయవచ్చు, ఇంకేమేమి చిన్న మార్పులు ఈ సమాజం పైన మనం చేయవచ్చు. ప్రతి ఒక్కటి మనకెందుకులే, మనం ఎవరో చేస్తారు అంటే ఎవరు చేయరు. మనం ముందుకు వచ్చి చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా సరే మనము సాల్వ్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ దేశానికి ఇప్పుడు మన భారతదేశం అనేది వీఆర్ ఇన్ ద 4th పొజిషన్. నౌ వీఆర్ ఫాస్ట్ మూవింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. టోటల్ వరల్డ్ అనేది మనకు ఎకనామీలో కానీ మన 4th పొజిషన్లో వీఆర్ గోయింగ్ టు అనే వెరీ సూన్ ఇన్ టు ద 2nd place. మరి అంత 2nd ప్లేస్కి వెళ్ళాలంటే యంగ్ టాలెంట్స్ ఉన్నారు మన దగ్గర. మీ పిల్లలు కానీ మీరు ఎవరున్నా కూడా వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్ వీ క్యాన్ మనం ముందుకు వాళ్ళని పంపేయగలిగితే ఆ టాలెంట్ అచీవ్ చేయడానికి చాలా ఈజీ సక్సెస్ ఉంది. యంగ్స్టర్స్ అనే మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. 50 to 60% యంగ్స్టర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ భారత్ నౌ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఏ దేశంలో కూడా ఇంత యంగ్స్టర్స్ అనేది లేదు. మరి అది మనకు ఒక మంచి అవకాశం యంగ్స్టర్స్కి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో చాలా జాబ్స్ క్రీజెస్ మనం ఏ అనుకున్నాం, ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మన జాబ్స్ పోతాయని మనం అనుకుంటున్నాం. బట్ జాబ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మరి ఏ పని చేయడానికి కూడా జాబ్స్ కావాల్సిందే. ఏఐ అనేది మరి మన రీసెంట్ స్టడీలో ఏం చెప్తున్నారు అంటే ఏఐలో చేసిన తర్వాత ఒక వర్క్ని సక్సెస్ ఎంత అని అడిగితే దీనిపైన 90% సక్సెసే, మళ్ళీ 10% సక్సెస్ కరెక్ట్ కాదు, మళ్ళీ దీన్ని సర్చ్ చేయాలి కరెక్టా రాంగ్ అని, మళ్ళీ దాన్ని చూడడానికి మనకు 10 మంది కావాలి. అంటే కాబట్టి మళ్ళీ కంపల్సరీ ఎంత వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ వాల్యుయేషన్స్ కరెక్ట్గా చూసుకోవాలంటే మళ్ళీ మనుషులే కావాలి. కాబట్టి మనకి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా జాబ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. కంపల్సరీ మనకు ఆ యంగ్ టాలెంట్స్ మన భారత్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా మంచి రోజులు ఉన్నాయి. కంపల్సరీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు సీ అనే గుడ్ వాల్యూ టు ద భారత్. మనం ఈ దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాల్సిందే ఖచ్చితంగా. మరి అందరూ మనం మా ఏజ్ వాళ్ళు ఉన్నారు, మనం
1980s నుంచి ఇప్పటి 2020s వరకు కూడా అన్ని చూస్తున్నాం కాబట్టి ఇంకా ముందుగా మనం చాలా చూడబోతున్నాం చేంజెస్ అనేవి. దాని తగ్గట్టు మనం మార్పులు మనం చేసుకొని కంపల్సరీ మరి ఇంకా మనం దీనిపైన ఇంకెంత బాగా చేయగలిగితే మనం ఈ భారతదేశం ఇంత త్వరగా మనం ప్లేసెస్కి మనము సెకండ్ ప్లేస్ తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్ కూడా తీసుకురావాలని 2047 ఇదనే మన టార్గెట్ ఉంది. కాబట్టి ఆ లోపల మన అందరం కూడా దానికి మనం పనిచేయాలని చెప్పేసి కోరుచున్నాను. అలా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెచ్ఆర్పిఎస్ నుండి వాళ్ళు సాల్వ్ చేయడానికి మనకు ఎంత ముందుకు వస్తున్నారు. మన వంతు కూడా మనము ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న మన సొసైటీలో కానీ మన కాలనీస్లో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు న్యూస్ పేపర్ ఉంది, మనకు ఛానల్ ఉంది కాబట్టి దానికి ఇవ్వగలిగితే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న లొకాలిటీలో కూడా మనకు ఎన్నో చూస్తున్నాం, రోడ్స్ పైన కానీ డ్యామ్ గుంతలు ఉండడం ఇలాంటివన్నీ మనం ఎవరు చెప్పినా కూడా చేయలేదంటే మనం ఏ సమస్యను ముందుకు తీసుకెళ్తలేదు. మన సమస్యని మనం తీసుకెళ్లడమే కాకుండా మనం కూడా ఒక పని మనం ఇప్పుడు ఒక స్వచ్ఛమైన కాలనీ ఒక ఊరు ఉంది నేవాయ్ అంతా మరి ఆ ప్లేస్కి ఇప్పుడు టూరిస్టులు వెళ్తున్నారు. అక్కడికి ఆ టూరిస్టులు ఫారెన్కి వెళ్ళి వచ్చి ఆ ప్లేస్కి వెళ్ళి చూసి వస్తున్నారు. అక్కడ ఏం చేస్తారు డైలీ అంటే డైలీ అక్కడ పిల్లలు కానీ అందరు కానీ వీక్లీ 2 days అక్కడ కంపల్సరీ ఒక మొత్తం సిటీని కూడా క్లీన్ చేస్తారు. ఆ సిటీని క్లీన్ చేస్తే క్లీనెస్ట్ సిటీ ఏషియాలోనే క్లీనెస్ట్ సిటీ అది. కాబట్టి అంత క్లీనెస్ట్ సిటీ ఉంది కాబట్టి అక్కడ అందరు పిల్లలకు కూడా అక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అక్కడ వాళ్ళందరూ వాల్యూ ఇచ్చి ప్రతి ఒక్కరు అక్కడ ఆ ప్రోగ్రామ్లో వీక్లీ 2 days పాల్గొంటారు ఆ క్లీన్గా ఉంచడానికి. కాబట్టి మనం కూడా మన కాలనీస్ని అంత క్లీన్గా ఉంచగలిగితే మన సిటీస్ కూడా అంత క్లీన్గా ఉంచుతుంటే అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అదన్నీ ఎవరో వచ్చి చేస్తే కాదు కదా, మనందరికి మనం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఇంత కూలంకుషంగా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఒక విద్యావేత్త, స్కూల్ కరెస్పాండెంట్ కాబట్టి ఇంత విడమర్చి చెప్పినందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై భారత్. ఈనాటి కార్యక్రమానికి చేసిన మన ముఖ్య అతిథి మాల్యాల అన్న గారికి హార్దిక స్వాగతం. ఈ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ సర్వీస్ అనేది గత 18 నెలల కింద ఓపెన్ చేయడం జరిగింది. 18 నెలల నుంచి మన సంస్థ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కొప్పల్లి సత్యనారాయణ గారికి, వారి సతీమణి గారికి ముఖ్యంగా మా తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. గత నెలలో ఆయన కంటి ఆపరేషన్ కూడా అయింది. పాపం ఆపరేషన్ అయినా కూడా వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి, 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఆయన కృషి అభినందనీయం చెప్తున్నాము. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా ఎంతో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడినా 2 నిమిషాల్లో ఒక 4-5 ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ మనం తప్పకుండా పాటిస్తే మనము సమాజంలో మంచిగా ఒక్కగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సమయాన్ని వృధా చేయకుండా ఉంటాం. మరి సార్ గారు చెప్పిన ప్రతి విషయం కాకుండా కూడా మనకు తెలిసిన మనతో చేయగలిగారు సమయాన్ని కొద్దిగా పాటించి అందరూ పాటిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈనాడు ఇంతకుముందు చిన్నారి 2-3 డ్యాన్స్ కార్యక్రమం చేశారు, మరియు యోగా కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. షాపూర్ అరవై సంఘం మరియు కుత్బుల్లాపూర్ మండలం తరఫున అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయవాడ్. ముఖ్య అతిథులకు మరియు వేదిక ముందున్న సోదర సోదరులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ కార్యక్రమానికి విచ్చేసిన అవార్డ్స్ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ హ్యూమన్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ద్వారా అవార్డ్స్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఈ అవార్డ్స్ టాలెంట్ గుర్తించి ఇది ఇవ్వడం వల్ల ఇంకా ముందు చాలా బాగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు వేరే విధంగా ఇంకా వేరే వాటిల్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ పొందుతారని కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి చాలా ఆనందం. అదేవిధంగా కొంపరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఎన్నో ముందు ఇలాంటి సర్వీసులు చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మేము ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుంటాము, మా యొక్క సహకారం కూడా ప్రోత్సహిస్తాము, ముందుంటామని కోరుతున్నాను. ధన్యవాదాలు. మనకు వచ్చింది అవార్డ్స్ తీసుకోవడానికి మీరు కొంచెం అందరినీ ఎంకరేజ్ చేయాలని ఆకాంక్షిస్తున్నాము. మొదటగా బెస్ట్ రిపోర్టర్ అవార్డు వారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సీనియారిటీ ఉంది,
బుర్గంపాడ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, హెచ్ఆర్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పత్రికా రంగంలో మరియు మీడియా రంగంలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రశేఖర్ గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బాస శ్రీ సత్యనారాయణ గారు అవార్డు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. తెలియజేస్తూ నేను మన రాముల వారు నడయాడేటటువంటి సీతారామచంద్ర స్వామి వారికి వేరు చేసినటువంటి పర్ణశాల భద్రాచలం ప్రాంతంలో పనిచేస్తున్నాను. నేను గత 14 సంవత్సరాలుగా మీకు అనేక పేపర్లను ఛానల్లను చేశాను. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బ్యూరోగా పనిచేస్తున్నాను. నాతో పాటు దగ్గర 16 మంది నాకు ఎంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క మండలానికి రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఎన్నో కథనాలు నేను అందించడం జరిగింది. అలాగే సమస్యల పరిష్కారంలో కూడా ముందుగా ఉన్నారు. దాంతోపాటు మనకి కుంపల సత్యనారాయణ గారు నాకు ఈ సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పారు. భద్రాద్రి జిల్లాకి నన్ను హెచ్ఆర్పిఎస్కి జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఆయనకి అలాగే హెచ్ఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే వారి హక్కులను తెలియజేయడమే కాకుండా ప్రజా సమస్యలను కూడా తీర్చడంలో మమ్మల్ని భాగస్వాములు చేశారు. నాతో పాటు దగ్గర అంటే మీరు చేయండి దగ్గర 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో మహిళా విభాగం కానీ అలాగే హెచ్ఆర్పిఎస్ లో 26 మంది ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మాతో పాటు పనిచేయడానికి సుమారు టీము తయారవుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక కావాలి కాబట్టి ఇప్పుడు సార్ చెప్పారు. వాస్తవంగా మనం వారికి అవేర్నెస్ కలిగజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ హెచ్ఆర్పిఎస్ మాకు ఇచ్చినటువంటి దీంతో పాటు నేను జర్నలిస్ట్గా అందరికీ ఏదైతే ఉందో ఆ సమస్యను ఎత్తి చూపిస్తాం. ప్రభుత్వం తప్పు చేసిందంటాం, అలాగే అధికారిని మంచి చేసేంటాం. ఇలాగా మేము వారికి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్ట్గా. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో సత్యనారాయణ గారిని ఏర్పాటు చేసినటువంటి హెచ్ఆర్పిఎస్ ద్వారా ఈ యొక్క మేమందరం కూడా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ప్రజలకి సేవలు అందిస్తామని తెలియజేసి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చారు. ఇది నాకు 2వ అవార్డు హెచ్ఆర్పిఎస్ ద్వారా రావడం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించాం కనుక అందరూ భోజనం చేసే వెళ్ళాలి. దయచేసి ఎందుకంటే సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన వారికి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి భోజనం చేయండి. ముందుగా అవార్డు తీసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు తీసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ భోజనాన్ని స్వీకరించే వెళ్ళాలని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే స్టేజ్ మీదకి అవార్డు తీసుకోవడానికి వస్తున్నారో వారికి అందరూ సహకరించాలి. దయచేసి వారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చప్పట్లతో వారిని అభినందించండి. ఇవ్వడం జరుగుతుంది వీరికి. ఈ ఆర్గనైజేషన్ నుండి విద్య, వైద్యం, మహిళా ఉపాధి కార్యక్రమాలు, లీగల్ అడ్వైస్, రెవెన్యూ, ఫారెస్ట్ ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు 30 సంవత్సరాల నుండి చేస్తున్నారు. వీరికి అందుకని దానికి నిదర్శనంగా సేవరత్న అవార్డు అందజేయడం జరుగుతుంది. హెచ్ఆర్పిఎస్ నుండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే పెద్దలు, మా పాటు అవార్డులు అందుకోవడానికి చేసినటువంటి మిత్రులు అందరికి కూడా మా సంస్థ గురించి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను. గత 25 సంవత్సరాల నుంచి ఒక సోషల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఒక పండుగ, ఒక ఉత్సవం, ఒక వేడుక వాతావరణాన్ని కలవ చేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ది చీఫ్ అండ్ గివింగ్ మీ I will dedicate that to the Human Rights and Protection Center.
Thank you. Once again, thanks to you. ఆర్యవైశ్య సంఘం బోడుపల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈసర ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసినందుకు గాను వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును మర్యాద్రి గారు, సత్యనారాయణ గారు, అలాగే వేణుగోపాల్ గారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరూ క్లాస్ పెట్టండి. Congratulations, sir. M. Divakar. బెస్ట్ రిపోర్టర్ అవార్డు హెచ్ఆర్పిఎస్ నుంచి బెస్ట్ రిపోర్టర్ అవార్డుగా ఎన్నిక చేయడం జరిగింది. వీరు TG24 కేబుల్ ఛానల్ రిపోర్టర్గా 10 సంవత్సరాలుగా సేవలను గుర్తించి బెస్ట్ రిపోర్టర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్ దివాకర్ గారు. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు గేయ జరిగింది. వీరు 32,116 బియ్యం గింజలపై లక్ష్మీ నరసింహస్వామి నామం 45 రోజులు వీరు మౌనం ఉపవాస దీక్షలో ఉంటూ 5 అక్షరాలు అని నరసింహ అనే నామాన్ని గింజలపై రాయడం జరిగింది. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో స్వామి వారికి తలంబ్రాలుగా ఇవ్వడం జరిగింది. వీరు చేసినవి. అలాగే 20 సంవత్సరాల వయసులో ఇంత ఘనంగా చేయడం, ఆధ్యాత్మిక సేవలో ఉండడం గమనించి హెచ్ఆర్పిఎస్ నుంచి ఆధ్యాత్మిక సేవారత్న అవార్డు వచ్చినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంత చిన్న వయసులోనే ఇంత బృహత్తర కార్యక్రమాలు నిర్వర్తించినందుకు హెచ్ఆర్పిఎస్ ద్వారా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. నూతపల్లి రాణి గారు హెచ్ఆర్పిఎస్ నుంచి ఎంపిక చేయడం జరిగినది. నూతపల్లి రాణి గారు 25 సంవత్సరాలుగా హిందీ టీచర్గా సేవలు చేస్తూ ఇంకా కొన్ని సబ్జెక్టులో కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం MSKK సూరారం బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న రాణి గారికి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగినది. వీరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ హెచ్ఆర్పిఎస్. కంగ్రాచులేషన్స్ మా. నిర్వహిస్తూ ప్రజలతో మమైకమైనందుకు గాను అడ్వకేట్గా సేవలు అందిస్తున్నందుకు గాను ప్రజాబంధు అవార్డు ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్పిఎస్ నుంచి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ రమేష్ గారికి. కేదాద్రి గారు, గంపా కేదాద్రి గారు, వీరికి హెచ్ఆర్పిఎస్ నుంచి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా రైతులను ఉత్తేజపరిచి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అందరితో సమైక్యంగా ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడుతూ హెచ్ఎంటీవీ సైడ్ యాక్టర్గా సేవలు అందిస్తున్నందుకు గాను వారికి అవార్డు హెచ్ఆర్పిఎస్ నుంచి ఇవ్వడం జరిగినది. కంగ్రాచులేషన్ సార్ గంపా కేదాద్రి గారికి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆల్. నెక్స్ట్ గారు హెచ్ఆర్పిఎస్ నుంచి సేవారత్న అవార్డు గ్రహించవలసిందిగా కోరుతున్నాము. పరశురాం పరివార్ రాష్ట్ర అధ్యక్షులు దుప్పట్ల పంపిణీ రైస్ బ్యాగులు కరోనా సమయంలో మీరు 10 రోజులు 150 మందికి అన్నదానం చేశారు. అలాగే రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు చేసినందుకు గాను వీరికి హెచ్ఆర్పిఎస్ నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, సేవారత్న అవార్డు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. రాజశేఖర్ గారు, ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మా పక్కన దారం సతీష్ అన్న గారు కూడా, ఎందుకంటే కరోనా టైంలో చాలా కార్యక్రమాలు చేశాడు. మీరు కూడా ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
అన్నపూర్ణ గారికి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగినది. వీరు బావలు సత్యభామలు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ కొల్లూరు లక్ష్మి అన్నపూర్ణ గారికి వచ్చినాం. అన్నపూర్ణ గారు బావలు సత్యభామలు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పెద్ద ఆసుపత్రుల ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. వివిధ రకాలుగా సేవలు చేస్తున్నందుకు గాను వీరికి ఈ సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగినది. కంగ్రాచులేషన్స్ లక్ష్మీ అన్నపూర్ణ గారికి వన్స్ అగైన్. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. హెచ్ఆర్పిఎస్ సంస్థ ద్వారా ఇలాంటి ఎంతో మందిని గుర్తించి ఇలాంటి అవార్డులు చేస్తున్న సత్యనారాయణ గుప్తా గారికి వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది టాలెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి గుర్తింపు రాకుండా గుర్తింపు పొందలేకుండా కల్పిస్తున్న వాళ్ళకి హెచ్ఆర్పిఎస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా లైఫ్ లో బిగ్గెస్ట్ అవార్డు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ లెటర్ సంపాదించుకున్నాను. నా లైఫ్ లో అయితే అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. ఎన్నో అవార్డులు పొందాను కానీ అదైతే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దీనికి ముఖ్య కారణం నా హస్బెండ్ సతీష్ గారు. తను నాకు వెన్నెముకలాగా ఉండి నన్ను బయటికి పంపిస్తున్నారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. ఇప్పటిదాకా ఎన్నో వైశ్య ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మన తెలంగాణలో అన్నిట్లలో నేను అన్ని ఆర్గనైజేషన్స్ లో సేవలు చేశానండి. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఇలాగా మళ్ళీ ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి. గోదావరి నదిలో జరిగే ప్రమాదాలకు అండగా నిలుస్తూ వారికి సూచనలు చేస్తూ ఉంటారు. గత ఈతగాడు సుమారు 200 మందికి గోదావరి నది నుంచి ప్రాణాలు కాపాడారు. గోదావరి నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే వారికి కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఆ ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తారు. వీరికి సాహసరత్న అవార్డు హెచ్ఆర్పిఎస్ నుండి ఇవ్వడం జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కరుకు రమేష్ గారు గోదావరి నదిలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఎందరినో రక్షించినందుకు గాను ఆ సీతారాముల అనుగ్రహం సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అవార్డు ఇవ్వడం జరిగింది హెచ్ఆర్పిఎస్ నుండి గోపరాజు శ్రీనివాస్ రావు గారు. వీరు 303 సార్లు వ్యక్తిగతంగా రక్తదానం చేశారండి. వీరు ఎప్పుడంటే 1987వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 303 సార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. 58 సంవత్సరాలు ప్రతి బ్లడ్ బ్యాంకుల్లో వీరికి పరిచయం ఉంటుంది. ఎవరికి బ్లడ్ అవసరమైనా ఫోన్ చేస్తే రక్తం ఇచ్చి వారి ప్రాణాలు నిలబెడుతున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వివిధ దేశాల్లో కూడా వీరు రక్తదానం చేశారు. వీరి సేవలు అమోఘమైనవి కావున వీరికి రక్తదాన సేవామూర్తి అవార్డు హెచ్ఆర్పిఎస్ నుంచి ప్రదానం చేయడం జరిగినది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి వ్యక్తి మన హెచ్ఆర్పిఎస్ వేదిక మీద ఉన్నందుకు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది అండ్ సంతోషంగా కూడా ఉందండి. మనం ఇన్స్పైర్ గా తీసుకోవాలి. ఈయన సిన్స్ 1987 నుంచి 303 సార్లు రక్తదానం ఇవ్వడం అంటే అసలు అమోఘమైన విషయం ఇది. నిజానికి ఈ సార్కు గుర్తింపు ఇచ్చి మనం స్టేజ్ మీద తీసుకున్నామంటే అది మన హెచ్ఆర్పిఎస్ యొక్క ఘనత అని చెప్పుకోవాలి. కానీ ఈ సార్ ఎక్కడ ఎవరికి ప్రమాదం జరిగినా ఏ హాస్పిటల్లో ఉన్నా పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎవరికైనా బ్లడ్ లేకపోయినప్పుడు ఎమర్జెన్సీ ఈయనకు ఫోన్ చేస్తే ఈయన ఖచ్చితంగా వచ్చి బ్లడ్ ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాన్ని రక్షిస్తారు. ఇలాంటి వాళ్ళకు మనము సేవ తెలియడం అనేది అరుదైన విషయం. థ్యాంక్ యూ. భీమమ్మ గారికి శాల్వాతో సన్మానం అలాగే షీల్డ్ అందజేయడం జరగాలని కోరుతున్నాం. భీమమ్మ గారు గవర్నమెంట్ స్కూల్లో చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ 30 మహిళా గ్రూపులకు లీడర్గా కొనసాగుతూ వారి సాధక బాధలకు వారి సమస్యలు పరిష్కరిస్తూ సేవలు చేస్తున్న భీమమ్మ గారికి సేవారత్న అవార్డు హెచ్ఆర్పిఎస్ నుండి ఇవ్వడం జరిగినది. కంగ్రాచులేషన్స్ భీమమ్మ గారు.
హెచ్ఆర్పిఎస్ నుండి ఇవ్వడం జరిగినది. శ్రీ గాయత్రి జ్యోతిష కేంద్రం 6 సంవత్సరాల అనుభవంతో భవిష్యత్తు చెప్పినట్టుగా జరగడం జరుగుతుంది. వీరు సొంత డబ్బులతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించి ధర్మ సందేహాలు తీరుస్తూ 100 క్వశ్చన్స్ కి క్విజ్ నిర్వహించి తన సొంత డబ్బులతో సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగినది. సనాతన ధర్మాన్ని కాపాడినందుకు గాను వీరు కాపాడుతూ కొనసాగిస్తూ ఇలాగే పనిచేస్తున్నారు. ఇందుకు గాను హెచ్ఆర్పిఎస్ నుండి జ్యోతిష రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు సార్. మీ మొబైల్ నంబర్ ఒక్కసారి ఈ మైక్ లో అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్న మన వారందరూ కూడా నోట్ చేసుకుంటారు. వారి జాతకాలకు కూడా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే వారు సంప్రదించవచ్చని మా యొక్క మనవి. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అందరికి శుభాభినందనలు అండి. అందరూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రత్యేక ప్రతిభను గుర్తించి ఈ వారికి ప్రోత్సాహక పత్రాన్ని ఇస్తూ అభినందపరుస్తున్నటువంటి ఈ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వాళ్ళని కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే జ్యోతిష్యంలో ఈ యొక్క అవార్డు కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది జ్యోతిష్యంలో వచ్చినటువంటి 3వ అవార్డు. జ్యోతిష్యం అనగానే చాలా మంది దాని మీద ఒక మాయలాగా దాని మీద ఒక భ్రమలో ఉండిపోతున్నారండి ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో. కానీ కాదండి, ఆస్ట్రాలజీ అనేది ఒక డివైన్ సైన్స్, వేదిక్ సైన్స్. అది గొప్ప మార్గాన్ని మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కష్టానికి మార్గాన్ని చూపించేటువంటి గొప్ప శాస్త్రం అండి. దాన్ని కాకపోతే సరైన పద్ధతిలో ఉపయోగం లేకపోవడం వలన అది అత్యంత గొప్పమైనటువంటి శాస్త్రం. మనిషిని కష్టకాలంలో కాపాడేది, అలాగే సరైన మార్గాన్ని సూచించేది కూడా జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిష్యం మీద అమితమైన ఆసక్తితో నేను చదువుకున్న రంగాలను కూడా వదిలిపెట్టి ఈ జ్యోతిష్యం వైపు రావడం జరిగింది. అలాగే నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి నిలబెట్టినటువంటి మా గురువు గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా యొక్క ప్రతిభను గుర్తించి ఈ ప్రోత్సాహకాలను అందించినటువంటి వీళ్ళందరికీ కూడా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ సర్వీస్ ప్రొటెక్షన్ సర్వీస్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మనిషి కష్టకాలంలో ఎలాంటి సందేహానికైనా సంప్రదించవచ్చండి. నా ఫోన్ నెంబర్ 8790221453. 8790221453. అన్ని సోషల్ మీడియాలో కానీ అలాగే గూగుల్లో నా పేజ్ కానీ అన్ని ఉంటాయండి, చెక్ చేస్తాను. థ్యాంక్ యూ. శాస్త్రి గారు మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వీనవంక మండల మల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి కరీంనగర్ జిల్లా వీరికి హెచ్ఆర్పిఎస్ నుండి విద్యారత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగినది. కంగ్రాచులేషన్ సార్. గుప్తా వీరికి హెచ్ఆర్పిఎస్ నుండి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగినది. వీరు సామాజిక సేవలు, పేదలు, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు సహాయం చేశారు. విద్యారంగంలో ఉచిత విద్య, స్కాలర్షిప్లు, పాఠశాల అభివృద్ధికి, అలాగే వైద్య సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం, ఆరోగ్య అవగాహన అనే కార్యక్రమాలు నిర్వహించారు. వీరన్నిటికీ నిర్వహించినందుకు గాను వీరికి మన హెచ్ఆర్పిఎస్ నుండి సేవారత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగినది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. బెస్ట్ లీడర్ అవార్డు వీరికి నిజాయితీ, నైతిక విలువలు, మాట, చర్య, బాధ్యతలు తీసుకునే స్వభావం, తప్పులను ఒప్పుకొని పరిష్కరించడం ఇలాంటి కార్యక్రమాలు చేసిన వీరికి బెస్ట్ లీడర్ అవార్డు అనేది హెచ్ఆర్పిఎస్ నుండి ఇవ్వడం జరిగినది. కంగ్రాచులేషన్స్. గారు అవార్డు ప్రదానం చేస్తారు. వారి చేతుల మీదుగా మీరు అవార్డు స్వీకరించవలసిందిగా విన్నాము. మంచి నృత్యం ప్రదర్శించారు. ఇంకా ఉండాలని హెచ్ఆర్పిఎస్ తరఫున వాటి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Congratulations and all the best.
both of you. ఇంకా ముందు ముందు ఎన్నో వేదికలపై చేసి అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుడే చేయగారు. సత్యనారాయణ గారు స్టేజ్ పైకి రావాలి మీరు. చిన్నారికి చిరు సన్మానం, అలాగే మొమెంటో బహుకరణ. మొట్టమొదటి విషయము వారికి ఒక అవార్డు, ఈమె సేవ చేస్తుంది, మీకు ఒక అవార్డు. ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు, చాలా చక్కటి పిల్లలు, సేవ ఎంతో చేస్తుంది, మంచి యోగా పర్ఫార్మర్. కంగ్రాచులేషన్స్ మంచిది. భగవంతుడి యొక్క ప్రసవించాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు ఎమోషన్గా చేసింది, అందరినీ అలరించింది. గట్టిగా చెప్పట్లు. చిరు సన్మానం. దయచేసి అందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. చంద్ర గారికి కూడా చిరు సన్మానం. గోపాల్ గుప్తా గారికి కూడా చిరు సన్మానం. గారికి చిరు సన్మానం. అలాగా చిరు సన్మానం. కొంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు కొంపల్లి అనురాధ గారికి, వారి దంపతులు ఇరువురికి కూడా చిరు సన్మానం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకటేశ్వర ముందుగా మా సార్ పరాగా తీసుకెళ్ళి గారికి ఇచ్చేది సన్మానం. బీరెల్లి పద్మావతి గారికి ఇచ్చేది సన్మానం. కమిటీ సభ్యులు నలుగురు: సాయి, పవన్, సురేష్, అధ్యక్ష
ఇప్పుడే చేస్తాను. నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇప్పుడే చేస్తాను. అగోపా మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు హెచ్ఆర్పిఎస్ కి ఎప్పుడూ అండదండగా వెన్నంటి ఉండి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నందుకు హెచ్ఆర్పిఎస్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు, వీరు మన హెచ్ఆర్పిఎస్ ఇన్ఛార్జ్, వీరికి నేషనల్ ఇన్ఛార్జ్. వీరు హెచ్ఆర్పిఎస్ తరఫున చిరు చేతుల మీదుగా వీరు అవార్డు తీసుకోవాల్సి. బీరెల్లి చంద్రశేఖర్ గారు ఈ హెచ్ఆర్పిఎస్కి వెన్నెముకలాగా మృదువైన మాటలతో చక్కనైన పనులు చేస్తూ అందరి హృదయాల్లో ఆనంద సంగీత జల్లులు కురిపిస్తుంటారు. వారికి సన్మానం చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలు సార్. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందం. మీతో ఇప్పటికీ పరిచయమైనప్పటి నుండి మేము మా జీవిత గమ్యాన్ని కూడా కొద్దిగా మారుస్తూ ముందుకు వెళ్తున్నాము. మీ అడుగుజాడలో నడుస్తామని సభ సాక్షిగా చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. పాట అంటే మనం పుట్టక మునుపు వచ్చినటువంటి పాటకు స్టెప్పులేసినటువంటి చిన్నోడు విఘ్నేష్ కి మనయాత్రి గారి చిన్న మీదుగా చిరు సన్మానం. ఎందుకంటే మనం ఇష్టపూర్వకంగా ఇవ్వకుండా చిన్నోడికి చాలా ఆనందంగా స్టేజ్ మీద సత్కరించుకోవాలనే తపన ఉంది కనుక సార్ చేతుల మీదుగా వారికి శాలువాతో సన్మానించడం చాలా ఆనందం. వారి నాన్నగారు కూడా దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. పిల్లలకి సన్మానం చేస్తుంటే తల్లిదండ్రులకు ఆనందం. తల్లిదండ్రుల ముందు పిల్లలు మంచిగా మంచి కార్యక్రమాలు నెరవేరుస్తుంటే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉంటాయి కనుక వారి కళ్ళ ముందు జరిగే ఈ సన్మాన కార్యక్రమం వారు ఆనందంగా స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా హెచ్ఆర్పిఎస్ ద్వారా ధన్యవాదాలు. నృత్య ప్రదర్శించినందుకు గాను చిరు సన్మానం. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి పిఆర్ఓగా వ్యవహరించినటువంటి అలాగే దంపతులు ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా, స్టేజ్ మీద ఉన్న మహిళా మనులు ఒక్కసారి వీరితో, ఎందుకంటే వీరు చేసిన ఈరోజు సేవ చాలా అమోఘం. ఎందుకంటే అందరూ వచ్చి హాల్లో కూర్చుంటే వారు మాత్రం హాల్ బయట ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని లోపలికి పంపేయడం జరిగింది. కంది దేవరాజ్ గారికి చిరు సన్మానం. సార్, కంది దేవరాజ్ గారు ప్రతి కార్యక్రమానికి ఉదయం నుండే కుంపని సత్యనారాయణ గారికి చేయూత అందిస్తూ తన పనినంతా కూడా సత్యనారాయణ గారి పనిలో సగం పని తాను భుజాలపై వేసుకొని కొనసాగిస్తారు కనుక కంది దేవరాజ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మన నరసింహ గారు శివమాలలో ఉన్నాడు. శివస్వామి వారికి, ఎందుకంటే మనం ఇక్కడికి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం నుండి రావాల్సి వస్తుంది.
ప్రతి కార్యక్రమానికి తన వాహనంలో ప్రతి వస్తువు కూడా ఇక్కడికి చేరవేస్తాడు. ఉదయం నుండే తను కూడా కార్యక్రమాలలో నిమగ్నమై చేదోడు బాదోడుగా ఉంటున్నందుకు శివస్వామి వారికి కూడా చిరు సత్కారం. ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు తన దృశ్య మాలికలో బంధిస్తున్నటువంటి రమణ గారిని వేదికపైకి వచ్చి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఎంత చక్కగా అంటే ప్రతి ఒక్కరికి అవార్డు గ్రహీతలకి ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అంటే గ్రూప్ లో మేము మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరి వీడియో వారు దాంట్లో నుండి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరి వీడియో కూడా మేము గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది.